హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. వెల్కమ్ టు హెచ్ఆర్బి వరల్డ్. మనం రీసెంట్ టైమ్స్లో ఈ టెస్లా అనే పేరు చాలాసార్లు విని ఉంటాం కదా. మనం ఇవాళ ఈ టెస్లా యొక్క ఇన్వెన్షన్స్ ఏంటని చెప్పి ఈ వీడియోలో చూద్దాం. సో ఈ టెస్లా అనేది ఒక ఆటోమేటివ్ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ. అంటే ఎలక్ట్రిక్ మెషిన్స్ అనేటివి ఆటోమేటిక్గా వర్క్ అయ్యే విధంగా ఈ కంపెనీ అనేది డిఫరెంట్ ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేస్తుంది. ఒక 2-3 years బ్యాక్ ఈ టెస్లా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆటోమేటివ్ ఎలక్ట్రిక్ కార్. ఇవి కార్ ఇండస్ట్రీలో ఒక కొత్త ఎరా అని చెప్పొచ్చు. అంటే దీంట్లో ఉన్న ఫీచర్స్, కార్ అనేది కంప్లీట్గా ఎలక్ట్రిక్ డిపెండెంట్, అంటే పూర్తిగా బ్యాటరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ దీంట్లో ఉన్న ఆటో పైలట్ ఫీచర్స్, ఇవి అప్పటి వరకు ఉన్న కార్ బ్రాండ్స్ అన్నిటికీ ఒక పెద్ద టార్గెట్నే తెచ్చిపెట్టాయి. దీనిలో ఉన్న ఫీచర్స్, ఈ ఆటో పైలట్ అనే కాన్సెప్ట్ని ఒక థాట్ నుంచి రియాలిటీలోకి తీసుకొని వచ్చేదానికి ఎలాన్ మస్క్ ఎంతగానో కృషి చేశారు. ఈ కార్ రిలీజ్ తర్వాత అన్ని బ్రాండ్స్ కూడా ఈ టెస్లా కార్స్ ఫీచర్స్ని మ్యాచ్ చేసేదానికి ఎంతగానో ట్రై చేసాయి. ఆ ఫీచర్స్ ఏంటని చెప్పి ఇప్పుడు చూద్దాం. ఈ కార్లో మేజర్ ఫీచర్ వచ్చి ఆటో పైలట్ మోడ్. అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా కార్ దానంతటా అదే ఆ డెస్టినేషన్ కి ఓన్ గా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి రీచ్ అవుతుంది. నెక్స్ట్, ఈ కార్ అనేది దేనికి పాపులర్ అంటే దీని బ్యాటరీ వల్ల. అంటే వన్స్ ఈ కార్ యొక్క బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఇది అరౌండ్ 500 to 550 kilometers డిస్టెన్స్ ని ఇది కవర్ చేయగలదు ట్రావెలింగ్ కి. ఈ బ్యాటరీ అనేది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే 1 hour లో 0 to 100% ఫుల్ అయ్యే ఆ స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో దీనివల్ల మనం ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఒక టీ బ్రేక్ లేదా లంచ్ బ్రేక్ టైంలో ఈ టెస్లాని ఛార్జ్ చేసుకొని మనం ఇంకా మన జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మనం నార్మల్ కార్స్ లో అబ్జర్వ్ చేసింటే కన్నా ఈ స్టీరింగ్ పక్కలో ఒక చిన్న డిస్ప్లే ఉంటుంది కదా. అంటే మనం బ్యాక్ గేర్ వేసినప్పుడు వెనకాల కెమెరా యొక్క యాక్సెస్ మనం చూసేదానికి కానీ, లేకపోతే మ్యూజిక్ కంట్రోల్స్, లేకపోతే బేసిక్ ఆపరేషన్స్ కోసం అని చెప్పి ఈ డిస్ప్లేని పెట్టుంటారు. ఇది 7 to 8 inches సైజ్ మాత్రమే ఉంటుంది. అండ్ యాక్సెస్ స్పీడ్ కూడా మీరు అబ్జర్వ్ చేసింటే నార్మల్ కార్స్ లో ఈ యాక్సెస్ స్పీడ్ ఉంటుంది కదా, మనం క్లిక్ ఇచ్చిన ఎంతో సేపటికి ఇవి రియాక్ట్ అవుతాయి. కానీ టెస్లాలో ఒక 12.5 inches ప్లస్ పెద్ద డిస్ప్లేనే మెయింటైన్ చేస్తుంటారు. ఇది ఇంకా ఆల్మోస్ట్ ఒక ట్యాబ్ లాగా కూడా వర్క్ అవుతుంది. వైఫై కనెక్ట్ చేసుకొని బ్రౌజింగ్ కూడా చూసుకోవచ్చు. అలానే స్పీడ్ ఆఫ్ యాక్సెస్ కూడా, ఇంకా మన మొబైల్స్ మనం ఎంత ఫాస్ట్ గా యాక్సెస్ చేస్తుంటాం అంటే ఒక ట్యాబ్ నుంచి ఇంకొక ట్యాబ్ లేకి, ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్ లేకి ఎంత ఫాస్ట్ గా స్వైప్ అవుతా ఉంటాం. సో అంతే ఫాస్ట్ గా ఈ స్క్రీన్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఐడల్ టైమ్స్ లో టైం పాస్ చేయాలని చెప్పి అనుకుంటే కన్నా ఈ డిస్ప్లేలో మనం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అది టెస్లా స్టీరింగ్ యూస్ చేసుకోవాలి. తర్వాత బెస్ట్ ఫీచర్, ఈ కార్ చుట్టూ 360-degree కెమెరాస్ అనేటివి అమర్చబడి ఉంటాయి. ఇవి దేనికంటే చుట్టూ ఉన్న అబ్స్టకల్స్ ని రికగ్నైజ్ చేసేదానికి, ప్లస్ వాటి నుంచి ఏమైనా డేంజర్స్ వస్తాయా ఒక ప్రాపర్ ఎస్టిమేషన్ కోసం అని చెప్పి 360-degree కెమెరాస్ అనేటివి అలానే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ బెస్ట్ ఫీచర్ ఏమంటే ఈ కార్ కి ఒక మొబైల్ యాప్ కూడా ఉంటుంది. మన క్రెడెన్షియల్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత ఈ యాప్ లో కొన్ని బేసిక్ కార్ కంట్రోల్స్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే కార్ లోపల ఉన్న టెంపరేచర్ ని మెయింటైన్ చేయడం కానీ, కార్ ని లాక్ చేయడం లేదా అన్లాక్ చేయడం, ఇలాంటి ఫీచర్స్ కానీ, కార్ చుట్టుపక్కల ఏమన్నా డ్యామేజెస్ జరుగుతున్నాయి లేకపోతే 360-degree యొక్క కెమెరా యాక్సెస్ ని మనం వైర్లెస్ గా చూడాలనుకున్న ఈ యాప్ అనేది ఎంతగానో యూజ్ అవుతుంది. దీంట్లో ఇంకో కొత్త ఇన్నోవేషన్ ఏమంటే హైట్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. అంటే మనం ఫ్లాట్ రోడ్స్ లో వెళ్ళేటప్పుడు ఈ సస్పెన్షన్స్ తో పెద్ద మ్యాటర్ ఉండదు. అంటే గ్రౌండ్ కి వెహికల్ కి మధ్యలో లోవర్ స్పేస్ ఉన్నా కూడా, అంటే వెహికల్ గ్రిప్ అనేది రోడ్డు మీద బాగుంటది కాబట్టి మనం ఆ గ్రౌండ్ కి వెహికల్ హైట్ ని తక్కువగా ఉండేలానే చూసుకుంటాము. కానీ ఇదే కారణం మనం మళ్ళీ ఆఫ్ రోడ్ యూటిలిటీస్ యూస్ చేసుకోవాలనుకుంటే కన్నా సస్పెన్షన్ కనుక మనం పెంచుకోగలిగితే, హైట్ ని పెంచుకోగలిగితే ఇది ఇంకా ఎక్స్ట్రాడినరీ ఫీచరే కదా. సేమ్ కార్ డిఫరెంట్ రోడ్స్ లో మనం యూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకో ఫీచర్ కూడా ఉంది, అది సెంట్రీ మోడ్ అని చెప్పి. అంటే కార్ ని ఎక్కడైనా మనం పార్క్ చేసి ఉంటాము, ఎవరైనా థీఫ్స్ కానీ ఈ కార్ ని కొట్టేయాలని చెప్పి ట్రై చేస్తున్నప్పుడు కార్ యొక్క ఫిజికల్ బాడీలో ఏదైనా అంటే మామూలుగా గెలుపుతుంటారు కదా. సో అలా చేసినప్పుడు ఈ కెమెరాస్ నుంచి రిలేటివ్ క్యాప్చర్స్ ని అది అంటే ఫొటోస్ లేకపోతే వీడియో ఫామ్ లో మనకి మొబైల్ అప్లికేషన్స్ కి నోటిఫికేషన్ పంపుతుంది. కాబట్టి వెంటనే ఓనర్ అనేవాడు వెంటనే రియాక్ట్ అయ్యి కార్ ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ కార్ లో డాగ్ మోడ్ అని చెప్పి ఇంకో ఫీచర్ కూడా ఉంది. అంటే ఓనర్స్ ఎక్కడికైనా ట్రావెల్ అయ్యేటప్పుడు వాళ్ళ పెట్స్ ని కూడా తీసుకొని పోతుంటారు కదా. సో సపోజ్ నేను ఒక ఏరియాలో పార్క్ చేసి ఒక షాప్ లోకి వెళ్ళి ఏదన్నా పర్చేస్ చేసుకొని రావాలా, అంతవరకు ఈ పెట్స్ ని ఎక్కడ మనం తీసుకొని పోలేం కదా చిన్న చిన్న షాప్స్ లేకి మాటికి. సో కార్ లోనే పెట్టి పెట్స్ యాక్సెప్ట్ చేసి కొన్ని మ్యూజిక్స్ ప్లే చేసి మనం బయట వెళ్ళి ఒక 5 minutes ఏదన్నా కొనుక్కొని రావచ్చు. సో డాగ్ మోడ్ కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఇంకా ఈ కార్ లో సాఫ్ట్వేర్ కి సంబంధించి టైం టు టైం అప్డేట్స్ అనేటివి క్లీన్ గా ఉంటాయి. ఫాస్టర్ అప్డేట్స్ అనేటివి ఇన్స్టాల్ అవుతాయి.
సో దానివల్ల ఇది ఇంకో బెటర్ ఆప్షన్ కింద మారింది. తర్వాత ఈ వెహికల్లో AWD ఆల్ వీల్ డ్రైవ్ అనే ఫీచర్ కూడా ఉంటుంది. సో ఎక్కడైనా స్లిప్పరీ కండిషన్స్ కానీ, రస్టీ కండిషన్స్ లో కానీ, లేకపోతే ఏదైనా ఆఫ్ రోడ్ సిచ్యుయేషన్స్ లో మనం హిల్స్ క్లైమ్ చేయాలన్న అలాంటి మోడ్స్ లో అంతా ఈ 4-wheel డ్రైవింగ్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. తర్వాత కార్ యొక్క బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే కన్నా దీనికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ, యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్ లో కానీ ఇది అంటే మనిషికి ఎలాంటి డ్యామేజ్ కలిగకుండా ఎంతో సపోర్టివ్గా ఉంటుందని చెప్పి 5 స్టార్ రేటింగ్ అనేది ఉంది. నార్మల్ గా మనం మామూలు కార్స్ లో 2 ఎయిర్ బాక్స్ మాత్రమే చూస్తున్నాం కదా, కానీ ఈ కార్ లో మాత్రం 360-degree ఎయిర్ బాక్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. అంటే ముందర ఫ్రంట్ స్టైరింగ్, తర్వాత బూట్ స్పేస్ దగ్గర, తర్వాత చుట్టూ ఈ వీడియోలో చూపించినట్లు. అలానే సేఫ్టీ పరంగా చూసుకుంటే కన్నా అడ్వాన్స్డ్ బ్రేక్ అసిస్ట్ అనమాట. అంటే ఒక హైవేలో ఫాస్ట్ గా వెళ్తున్నాము, ఏదన్నా ఒక సడన్ వెహికల్ కానీ, పర్సన్ కానీ సరైన రోడ్డుగా అడ్డంగా దూరాడు అనుకోండి, అప్పుడు బ్రేక్స్ ఆటోమేటిక్ గా పడి అవతల వాళ్ళకి లేదా మనకి ఎలాంటి డ్యామేజ్ లేకుండా చూసేదానికి ఇది ఎంతగానో యూస్ఫుల్ ఉంటుంది. తర్వాత ఇంకో ఫీచర్ వచ్చి లేన్ సెంటరింగ్ అని చెప్పి, అంటే మనం ఒక కంటిన్యూస్ హైవే రోడ్ లో వెళ్తూ ఉంటాము, డ్రైవర్ పార్షల్ స్లీప్ మోడ్ లోకి వెళ్ళి అలా వస్తుంటారు కదా, సో అలాంటి టైమ్స్ లో కార్ అనేది లేన్ లో నుంచి కొద్దిగా రైట్ గానీ లెఫ్ట్ గానీ మూవ్ అయినప్పుడు దాన్ని మళ్ళీ రీఅలైన్ చేసేదానికి ఈ కార్ అనేది డ్రైవర్ కి బీప్ సౌండ్స్ లో ఇండికేషన్ ఇవ్వడం కానీ, లేకపోతే ఆటోమేటిక్ గా అదే కంట్రోల్ చేసి లేన్ సెంటర్ లోకి వెళ్ళడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంది. ఈ టెస్లాలో ఇంకో ఇన్నోవేషన్ ఏమంటే, అంటే రీసెంట్ టైమ్స్ లో మనం ఈ టెస్లా ఈవెంట్ జరిగింది కదా ఈ ఆగస్ట్ మంత్ లో, ఇక్కడ రోబో టాక్సీ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ని రిలీజ్ చేశారు. అంటే డ్రైవర్లెస్ కార్స్ అనమాట. ఇంకా దాంట్లో హ్యూమన్ కంట్రోల్ చేసేదానికి ఎలాంటి కంట్రోల్స్ ఉండవు, అది మొత్తం ఇంకా సాఫ్ట్వేర్ కంట్రోల్డ్ కార్ అనమాట. అంటే 4 members కూర్చొని వెళ్ళడానికి కానీ, లేకపోతే ఒక క్రౌడ్ ని తీసుకొని వెళ్ళడానికి కానీ ఇలా రోబో టాక్సీని కూడా రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఇంకో రియాలిటీ బ్రేకింగ్ ఇన్వెన్షన్ ఏమంటే హ్యూమనాయిడ్ రోబోట్స్. వీటికి నేమ్ వచ్చి ఆప్టిమస్ అని చెప్పి పిలుస్తారు. అంటే ఈ ఈవెంట్ జరిగింది కదా, ఈ ఈవెంట్ లో గెస్ట్స్ ని రిసీవ్ చేసుకోవడం కానీ, గెస్ట్ ని ఎంటర్టైన్ చేయడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ లో అంతా ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేటివి పార్టిసిపేట్ చేసాయి. అలానే ఆడియన్స్ అడిగే ప్రతి క్వైరీకి ఇవి రెస్పాండ్ అవుతున్నాయి. హ్యూమన్ యొక్క మేనరిజమ్స్ కూడా ఇవి ఫాలో అవుతా అవతల వాళ్ళకి రెస్పాన్సెస్ ఇస్తున్నది ఈ క్లిప్స్ లో మనం చూడొచ్చు. ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ ని ఈ టెస్లా కంపెనీలోనే చిన్న చిన్న యాక్టివిటీస్ కోసం యూస్ చేస్తున్నారు ప్రస్తుతానికి. అంటే అవి వాటి ట్రైనింగ్ రిలేటెడే. అంటే చిన్న చిన్న బాక్స్ ఎత్తుకొని ఒక్కొక్క ఏరియాలో పెట్టుకొని రావడము, తర్వాత చిన్న బ్యాటరీస్ ఎత్తి ఒక చిన్న బాక్స్ లో కరెక్ట్ గా అలైన్ చేసి ప్లేస్ చేయడము, ఇలాంటి యాక్టివిటీస్ అంతా మనం ఈ క్లిప్ లో చూస్తున్నట్లు వాటి ఫిజికల్ కంట్రోల్స్ అంతా ఒక హ్యూమన్ నుంచి అవి ట్రైనింగ్ ఇప్పించేస్తున్నారు. హ్యూమన్ అనేవాడు VR గ్లాసెస్ ప్లేస్ చేసుకొని కొన్ని యాక్టివిటీస్ బాడీతో చేస్తున్నారు కదా, అదే బాడీ లాంగ్వేజ్ ని ఆ రోబోట్స్ కూడా ఫాలో అయ్యే విధంగా వీటికి ట్రైన్ చేస్తున్నారు. సో ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేటివి ఫ్యూచర్ లో ఇంకా ప్రతి ఇంట్లోనూ ఒక మెంబర్ లాగా అయిపోతాయి అనమాట. అంటే ఇప్పుడు మనం పెట్స్ ని ఎలా పెట్టుకుంటున్నామో అలానే ఈ రోబోట్స్ కూడా మన లైఫ్స్ లో ఒక పార్ట్ అయిపోతాయని చెప్పి ఎలాన్ మస్క్ గారు చెప్పారు. అంటే ఈ రోబోనే ఒక ఫ్రెండ్ లా యాక్ట్ చేస్తుంది, పిల్లల్ని చూసుకునే దానికి ఒక డే క్రీపర్ లాగా కూడా వర్క్ అవుతుంది, తర్వాత మన ఇంట్లో ఏమన్నా తరువు చేయమంటే చేసిస్తుంది, ఒక మెయిడ్ లా యాక్ట్ చేస్తుంది. ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ మనిషి చేయగలిగిన అన్ని పనులను ఇది చేయగలదు. ఇంకా రీసెంట్ టైమ్స్ లో మనం చూసామంటే రోబో యొక్క ఆర్మ్ ని కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ దాన్ని తీసుకొని వచ్చారు. అంటే ఈ ఫింగర్ మూమెంట్స్ ఉంటాయి కదా, వీటిని ఇంకా ప్రిసైజ్ గా వాటిని కంట్రోల్ చేయగలిగిన డిఫరెంట్ ఆర్మ్స్ ని బిల్డ్ చేశారు. సో వీటిని చూస్తుంటే ఇంకా మన ఫ్యూచర్ అనేది ఎంతో దూరంలో లేదు అని చెప్పి అనిపిస్తుంది. అంటే మనం ఇంతకు ముందు వీడియోలో ఏ అడ్వాన్స్మెంట్స్ లో ఏ గనక ఈ ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్స్ ని గనక కంట్రోల్ చేయగలిగితే ఏమవుతుందని చెప్పి ఒక వీడియో కూడా చేశాము, దాన్ని ఒకసారి చూడండి. టెస్లాలో ఇంకా లాస్ట్ ఇన్వెన్షన్ ఏముందంటే పవర్ వాల్ టెక్నాలజీస్. ఇవి హోమ్ ఎనర్జీ రిలేటెడ్ అనమాట. అంటే మన ఇంటికి ఇన్వర్టర్ ఎలా ఉందో అలానే, కాకపోతే పవర్ సోర్స్ అనేది సోలార్ ప్యానల్స్ నుంచి ఎనర్జీని జనరేట్ చేసుకుంటాయి. తర్వాత టెస్లా ఇన్వర్టర్స్ లేకపోతే టెస్లా బ్యాటరీస్ అని చెప్పి మన ఇంట్లో ఒకటి ప్లేస్ చేస్తారు. అవి సైజ్ కూడా కాంపాక్ట్ ఉండి ఒక పెద్ద ఇంటికి కావాల్సిన పవర్ సప్లైని ఆ బ్యాటరీ అనేది హోల్డ్ చేసి ఇవ్వగలదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇవి మన కరెంట్ మార్కెట్ రేట్ తో పోల్చుకుంటే కన్నా చాలా చీప్ ప్రైజెస్ కి ఇవి తీసుకొని రావచ్చు అని చెప్పి వీళ్ళ ఐడియా అనమాట. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కన్నా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.